హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగు వ్లాగ్స్. అండ్ మేము ఎప్పటి నుంచి అనుకుంటున్న ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. అదేంటంటే వండర్లా. వండర్లాలో వాటర్ రైడ్స్ ఆడాలి అంటే మనకి స్విమ్ సూట్ ఖచ్చితంగా ఉండాలి. సో మనం ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి వండర్లాకి వెళ్ళే దారిలో చాలా షాప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. మేమైతే ఇక్కడే కొనుక్కున్నాము. మనకి మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఫ్రీ పికప్ బస్సెస్ అయితే ఉంటాయి. అక్కడ షాప్స్లో మనం ఒకవేళ మనము స్విమ్ సూట్ అదేది కొనుక్కుంటే మనకి బస్సెస్ ఉండవు, ఆటోలో వెళ్ళండి అది అని మోసం చేస్తారు. కాకపోతే ఇక మనకి ఫ్రీ పికప్ బస్సెస్ అయితే ఉంటాయి మెయిన్ రోడ్ నుంచి. సో చూసుకోండి, దాంట్లో మనం అయితే ఫ్రీగా రావచ్చు. సో మన బెంగళూరులో ఉన్న వండర్లాకి అయితే మేమైతే వచ్చేసాము. ఇప్పుడు మార్నింగ్ 10:30 అట్లా అవుతుంది. రష్ అయితే మామూలుగా లేదు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఇంకా ఇలా గ్రూప్గా వచ్చేసారు చాలామంది. సందడిగా ఉంది ఈరోజు మొత్తము. మేము 10:30కి వస్తేనే ఇంత రష్ ఉంది ఇక్కడ. 11 o'clock ఓపెనింగ్ మన వండర్లా వచ్చేసి. ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేస్తున్నాను, లైన్ అయితే చాలా ఉంది అందుకోసము. హాలోవీన్ థీమ్ లో భలే ఉన్నాయి అన్ని. సో బర్త్డే ఆఫర్ ఆన్లైన్లో రావట్లేదు కాబట్టి మనం మాన్యువల్గా తీసుకోవాలి అండ్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. వచ్చాము, అందులో ఒకళ్ళైతే బర్త్డే ఉంది. సో మనకైతే ఒకటి బర్త్డే ఆఫర్ టికెట్ అయితే దొరికిందనమాట. సో ఓన్లీ 2 ticketsకే ఛార్జ్ చేశారు, ఒక టికెట్ ఫ్రీ. ఇక్కడ టోటల్ అమౌంట్ 0, ఇక్కడ టోటల్ 1469. సో ఇలా అన్నమాట. అండ్ ఇంకా మేము ఎందుకులే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నింటికి ఇక్కడే తీసేసుకున్నాము. ఆఫర్ కూడా ఉందంట. అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ లాకర్ కోసము. సో యా, లెట్స్ ఎక్స్ప్లోర్. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పార్క్ వ్యూ రెస్టారెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఎంట్రీకి అయితే వెళ్తున్నాము. చాలా క్యూ ఉంది ఈరోజు, మామూలుగా లేదు. సో లాకర్స్ అటువైపు ఉన్నాయంట, లాకర్స్కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. అక్కడ ఫోన్ పౌచెస్ ఉన్నాయి అండ్ లాకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ లాకర్స్, టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంట్రీ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ లో అయితే ఉంటుంది. చాలా బాగుంది ఈరోజు. క్లైమేట్ కూడా మామూలుగా లేదు సార్. సో మనకి లాకర్స్కి అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి, 5001 నుంచి ఇట్లా అని చెప్పేసి. సో చూద్దాం. 6773 కదా. సో ఇది మనకి లాకర్, ఇది ఉంది కదా. స్పేస్ కూడా బాగానే ఉంది. 2 bags పడతాయి కదా ఈజీగా పడతాయి. ఇదంతా వండర్లా ఎంట్రన్స్ అండి ఇక్కడ. సో మనం అక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే మనకైతే ల్యాండ్ రైడ్స్ అయితే ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ రైడ్కి అయితే సిద్ధంగా ఉన్నాము. స్టార్ట్ అయితే అంతేనా? నేను చేసిన రైడ్ టర్మినేట్ కోస్టర్. నేను ఇప్పుడన్నా కార్ డ్రైవ్ చేసి ఇక్కడ లేదు ఇక్కడ. చాలా బాగుంది. పొరపాటున నా చేతిలో మాత్రం ఒరిజినల్ కార్ పెట్టకు. మేము బాంబర్ రైడ్ కి వచ్చాము. ఇలా ఉంది ఇక్కడ. జోష్ అయితే మామూలుగా లేదు. హాయ్ సూపర్ అంటే సూపర్. ఎలా అనిపించింది? ఆసమ్ ఎక్స్పీరియన్స్. నైస్. ఇంకొక రైడ్కి అయితే వచ్చాము. మామూలుగా లేదు అసలు. దీన్ని ఫ్లాష్ టవర్ అంటారు. సూపర్ అంటే సూపర్ రైడ్. అండ్ మనకు కంప్లీట్ వండర్ లాగా అనిపిస్తుంది పైకి వెళ్ళిన తర్వాత. ఒక్కసారి గుండె ఫ్లాష్ అయిపోయినట్టు అనిపించింది. ఆసమ్ రైడ్ చెప్పాలంటే. ఫస్ట్ మాత్రం మిస్ అవ్వకుండా ఇదే ఎక్కండి.
సూపర్. కానీ క్యూ మాత్రం మామూలుగా లేదు దీనికి. ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ అయితే అసలు ఒక్కరు కూడా లేరు ఇక ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీలో. చాలా బాగుంది. నెక్స్ట్ రైడ్స్ ఇంకెళ్దాం పదండి. చలో. నెక్స్ట్ మేము వచ్చిన రైడ్ వచ్చేసి ఎకినాక్స్ అన్నమాట. మామూలుగా ఉండదు ఇది. ఇది కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో మన ఎక్స్పీరియన్స్ తో. ఇప్పుడు మేము చేసే రైడ్ ఇది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రీకాయిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే ఇక్కడ రష్ చాలా ఉన్నది. రీకాయిల్ అండ్ కొన్ని రైడ్స్ లో అయితే చాలా రష్ ఉంది. సో అందుకోసం మేము ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ లాస్ట్ అండ్ ఫౌండ్ దగ్గర అయితే మనకు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు. అండ్ పర్ పర్సన్ 800 అలా ఉంటుంది. సో ఫాస్ట్ ట్రాక్ అయితే డైరెక్ట్ వచ్చాము. లేకపోతే చూడండి ఎంత ఉంటుంది అక్కడ. మామూలుగా లేదు, ఫస్ట్ మామూలుగా లేదు. రీకాయిల్ గేమ్స్ అయితే దాదాపు ఒక 100 మంది. రీకాయిల్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. నాకైతే కొంచెం కళ్ళు తిరిగినట్టు. మాకు అక్కడ వీడియో కావాలంటే 300 రూపీస్ అని చెప్పారు. సో వీడియో కూడా అడిగాము. సో వీడియో ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో వీడియో కోసం అయితే మనకైతే ఇలాంటి స్లిప్ అయితే ఇస్తారు. సో మనం ఇక్కడికి వచ్చేసి కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనము వీడియోస్ అండ్ ఫొటోస్ ఉంటాయి. మనకు నచ్చితే మనం అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాట్ ఎక్స్ప్రెషన్. ఈ రైడ్ పేరు వచ్చేసి కొరికేనంట. మీరు గనక మ్యావరిక్ రైడ్ ఎక్కాలనుకుంటే మీ మెడలో ఉన్న చైన్స్ని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోండి. అండ్ చున్నీ లాంటివి ఏమైనా ఉంటే ముడి వేసుకోండి. ఎందుకంటే ఈ రైడ్ వల్ల మన మెడలో ఉన్నవన్నీ కింద పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. అలా కొన్ని రైడ్స్ అయిపోయాక మేమైతే లంచ్ బ్రేక్కి వచ్చాము. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే కొంచెం లైట్గానే తినాలి. బికాస్ దాని తర్వాత రైడ్స్ చేయాలి అంటే స్టమక్ కొంచెం ఎంటీగా ఉండాలి. మేమైతే ఇప్పుడు సినిమాజిక్ 3Dకి వచ్చాము. అలా కొన్ని థ్రిల్లర్ రైడ్స్ ఫినిష్ అయిన తర్వాత కాసేపు ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని 3D షోని చూడడం చాలా బాగుంది. సో మీరు కూడా మిస్ అవ్వకుండా 3D షోని చూడండి. ఇక్కడ చూస్తున్నారా, ఇవి ఫ్రెండ్లీ ఫిషెస్ అంట. నేను దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఇలా పెట్టగానే అన్నీ వచ్చేసాయి. ఫుడ్ కోసం అనుకుంటా. చూస్తే ముద్దొస్తున్నాయి. ముట్టాలనిపించింది కానీ ముట్టలేకపోయాను. రైడ్ పేరు క్రేజీ వేగన్, కానీ రైడ్ మాత్రం అస్సలు క్రేజీగా లేదు. సో ఇది మిస్ చేయొచ్చు. సో స్కై వీల్కి అయితే వెళ్తున్నాము. స్కై వీల్కి ఇప్పుడు 13th ఫ్లోర్లో అయితే ఉంటుంది స్కై వీల్. స్కై టిల్ట్ ఇది. స్కై టిల్ట్ ఇది. దిస్ ఇస్ స్కై టిల్ట్ అండ్ దిస్ ఇస్ స్కై వీల్. ఇది స్కై వీల్. 13th ఫ్లోర్ నుంచి మామూలుగా లేదు కదా. మొత్తం వాటర్లోనే ఆడుకుంటారు అందరూ.
వాటర్ గేమ్స్ వావ్ ఎంత హైట్ లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి డంజన్ రైడ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుందని అయితే విన్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. Why did you come here? You want to see me? Yes. That cruel jail. డాంజన్ రైడ్ అయితే చేసాము అండ్ లోపల స్కెల్టన్స్తో చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇది మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పుడు మరొక 3Dకి అయితే వచ్చాము. అదే అడ్వెంచర్స్ ఆఫ్ చీకు. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగుంది, చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వండర్లా యొక్క కంప్లీట్ పార్క్ మ్యాప్. అండ్ ఇక్కడ మన రెస్టారెంట్స్, ఫుడ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి హై థ్రిల్లర్ రైడ్స్, ఇక్కడ అన్ని పేర్లు ఉన్నాయి చూసుకోండి. అండ్ కిడ్ రైడ్స్, వాటర్ రైడ్స్, ల్యాండ్ రైడ్స్, ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఏది మిస్ అవ్వకుండా ఇక్కడ ఫస్ట్ అన్నీ చూసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే అక్కడ మనకి డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు. సో మనకి రైడ్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి అదర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, చూసుకోండి.